హాయ్ హలో వెల్కమ్ టు నోయల్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మేము ఉంటున్న ఏరియాలో మా దగ్గర జూడియో షోరూమ్ అనేది పడిందంట. సో అది మనకి సీసీ వెళ్ళే రూట్లోనైతే ఉంటుంది. అంటే ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నదని చెప్పేసి కొన్ని రూమర్స్ కొన్ని న్యూస్ అయితే బయటకు వచ్చినాయి. సో అది నిజమో కాదో అని చెప్పేసి ఈ బ్లాగ్లోనైతే మనం చూడబోతున్నాము. మన మంచిర్యాలలో జూడియో షోరూమ్ అయితే పడబోతుంది. మనకు దాని గురించి తెలిసిందే కదా, దాంట్లో క్లాస్ అయినా కానీ వేరేటివి తక్కువ ధరలో మనకైతే అక్కడ దొరుకుతాయి కదా. సో మనం ఎక్కువ షాపింగ్ అనేది జూడియో అనేది చూసేది హైదరాబాద్లో చూసుంటాము. సో అది అక్కడ అంత పెద్ద షాపింగ్ మాల్ అనేది ఇప్పుడు మన మంచిర్యాలలోకి వచ్చిందనంటే కొంచెం బెటర్ అనే చెప్పవచ్చు. సో ఈ బ్లాగ్లో మనం ఇక్కడ నుండి మన జర్నీను అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయింది, సో అది ఇంకా ఎంత టైం పడుతుంది అని చెప్పేసి ఈ బ్లాగ్లో పూర్తిగా మీకైతే చెప్పబోతున్నాను. సో నాతో పాటు తమ్ముడు ఉన్నాడు, మేమిద్దరం కలిసి అయితే వెళ్ళబోతున్నాము. మొన్న గోదావరికానికి వెళ్ళినప్పుడు మనోడ తమ్ముడు వచ్చిండు. సో ఈ బ్లాగ్ మొత్తం ఆ ట్రావెలింగ్ మనకు అక్కడికి పోయిన తర్వాత ఆ కన్స్ట్రక్షన్, ఆ జూడియో అది ఎంతవరకు జరిగింది అని చెప్పేసి ఈ బ్లాగ్లో పూర్తిగా చెప్తాను. సో ఈ వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి గాయస్, తప్పకుండా. మనం వీడియో స్టార్ట్ చేయకుండా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఆ ప్రాసెస్. సో గాయస్, ఇప్పుడు మనం ప్రజెంటు ఐబీ చౌరస్తాలో ఉన్నాము. ఐబీ చౌరస్తాలో చూడొచ్చు, మనకు ఫ్లాగ్ కూడా కనబడుతూ ఉంది. సో ఇప్పుడు మనము ఐబీ చౌరస్తా నుంచి మొదలుపెట్టి ఆ ప్రాసెస్ మొత్తం అక్కడ దాకా వెళ్ళేది చూపెడతాను మీకు రోడ్డు. సో ఇప్పుడు మనము ఐబీ చౌరస్తా, ఇక్కడ నుంచి ఐబీ చౌరస్తా నుంచి మ్యాక్స్ ఒక రఫ్ 1 కిలోమీటర్ ఉంటుంది. సో మనము ముందు చూడవచ్చు, ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. ముందు చూడొచ్చు, ఇటు స్ట్రైట్ పోతే ఏమేమి వస్తాయంటే, స్ట్రైట్ పోతే చెన్నూరు, గోదావరికని కూడా పోవచ్చు, శ్రీరాంపూర్, నస్పూర్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడవచ్చు ఆల్ఫోర్స్ కాలేజ్. సో ఆల్మోస్ట్ ఈ వీడియో అనేది మంచిర్యాల వాళ్ళే ఎక్కువ చూస్తారని అనుకుంటా ఉన్నా, ఎందుకంటే ఈ వీడియో కూడా ఎక్కువ ఉపయోగపడేది మంచిర్యాల వాళ్ళకే ఎక్కువ ఉపయోగపడుతుంది. బయట వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, కానీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు షాపింగ్ చేయడానికి. అంటే మన దగ్గర ఎట్లా అంటే మంచిర్యాల చుట్టుపక్కల ఉన్న ఊర్లు ప్రతి ఒక్కరూ ఏదైనా సినిమా చూడడానికి కానీ, లేకపోతే పెద్దగా షాపింగ్ చేయడానికి, లేకపోతే ఏదైనా మంచిగా జ్యువెలరీ కొనడానికి చుట్టుపక్కల పెద్ద షాపింగ్ మాల్స్ లేవు. కాబట్టి చాలామంది అయితే మంచిర్యాలకు వచ్చి షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు. సో అట్లా ఇప్పుడు చుట్టుపక్కల చూసే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. మంచిర్యాలలో ఇది కూడా ఉన్నదా అని చెప్పేసి వాళ్ళు కూడా తెలుసుకుంటారని అయితే ఈ బ్లాగ్ తీస్తూ ఉన్నా. సో నేను ప్రజెంట్ ఈ బ్లాగ్ అనేది కొంచెం మీకు వాయిస్ క్లారిటీ అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎయిర్ అనేది బాగా వస్తూ ఉన్నది, దానివల్ల ఎక్కువ వినబడకపోవచ్చు. సో ఈ ఏరియా అంతా వచ్చేసి మన బ్రిడ్జ్, లెఫ్ట్ సైడ్ పోతే గోపాల్వాడ, ఇటు రాజనగర్ కూడా పోవచ్చు. ఇటు సైడు మా ఫ్రెండ్ కూడా ఉంటాడు ఇటు సైడు, అది లైన్ గుర్తొక్కలేదు. ఎప్పుడన్నా జూడియోలో షాపింగ్ చేసినావా? చేసిన బ్రో, హైదరాబాద్. అది తక్కువ రేట్లు ఉంటాయట. తక్కువనే ఉంటాయి కానీ అన్నీ మనం వేసుకున్నవే ఇంకోటి వేసుకుంటాడు. అదొక్కటి మనకు మైనస్. వేరే దగ్గరనంటే కొంచెం సైడ్ చూడవచ్చు. ఆడి కారు మనకెందుకు, మనం కూడా ఉందాం ఒక కారు. సో ఈ ఏరియా వచ్చేసి మనకు బ్రిడ్జ్ దిగగానే ఫస్ట్ వచ్చేది మనకు చున్నంబట్టి అయితే వస్తుంది. ఈ ఏరియా మొత్తం అంతా చున్నంబట్టి. ఇది అంటే లాస్ట్ 5 years నుంచి చాలా డెవలప్ అవుతుంది. రోడ్లు కూడా చూడవచ్చు, చాలా నీట్గా అయితే చేయడం అయితే జరిగింది రోడ్లు. సో మేము ఛార్జింగ్ స్కూటీ అయితే పట్టుకొని పోతున్నాం. అక్కడ దాకా పోతుంది కానీ మళ్ళీ రిటర్న్ వస్తుందా లేదా అనే భయం అవుతుంది. పోతుందా బ్రో?
పోతుంది అత్తదా మరి సాహసం తీసుకుని ఉన్నది కానీ సో మనకి ఇంకా కొంచెం అక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదా జియో పెట్రోల్ బంక్ లాస్ట్ టైం నేను గోవర్కన్ పోయినప్పుడు ఇట్లానే పోసిన జియో పెట్రోల్ బంక్లో మైలేజ్ మంచిగానే వచ్చింది డియో స్కూటీ పట్టుకొని పోయినాం ఇది మనకు వచ్చేసి జియో పెట్రోల్ బంక్ దాటిన తర్వాత కొంచెం ముందుకు పోయిన తర్వాతనైతే ఉంటుంది రీసెంట్గా నాకు కూడా కనబడ్డట్టు అనిపించింది అంటే కన్స్ట్రక్షన్ చేస్తా అంటే మనకు తెలిసిపోతుంది కదా షాపింగ్ మాల్ ఏది షోరూమ్ ఏది అని చెప్పేసి మనకు తెలిసిపోతాయి కదా సో నాకు కూడా అట్లనే అనిపించింది చూద్దాం అక్కడ ఎవరైనా ఉంటే అడుగుదాం ఇది ఏంటిది అని చెప్పేసి ఎప్పటి వరకు ఓపెనింగ్ అవుతుంది మళ్ళా అసలు అది జూడియో షోరూమ్ కింద కన్స్ట్రక్షన్ చేసేదేనా అని చెప్పేసి చూద్దాం ఓ గాయ్స్ దాని మీద పేరు కూడా రాసింది జూడియో షోరూమ్ అని చూసారా మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉన్నది జూడియో అని చూస్తున్నారు కదా బోర్డు పైన జూడియో మొన్న వచ్చినప్పుడైతే బోర్డు పెట్టలే ఈరోజు బోర్డు ఉంది లేదుగా ఒకసారి లోపలికి వేద్దాం ఏం కాదు ఒకసారి ఎప్పటివరకు అయింది ఏంది అని చెప్పేసి అడిగేద్దాం సో గాయస్ చూస్తున్నారు కదా మనకైతే ఇది ఫుల్ పెద్దగానైతే ఉంది చూడొచ్చు ఇదంతా మొత్తం జూడియో మధ్యలో నేమింగ్ ఉంది అక్కడ ఎంట్రీ తెలుగులో కూడా జూడియో అని ఉంది మ్యాక్స్ మొత్తం వర్క్ కంప్లీట్ కావడానికి అయితే వస్తూ ఉన్నట్టుంది సో చూద్దాం లోపలికి వెళ్ళి ఇట్లా పోదాం కాదు చూస్తున్నారు కదా గ్లాస్ ఫిట్టింగు అది ప్రతి ఒక్కటైతే చేస్తూ ఉన్నారు అంటే ఎక్కడైనా కూడా ఇట్లనే కడతారు అప్పుడు ఇది సో చూస్తున్నారు కదా మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఓపెనింగ్ రోజు వచ్చి కొందాం బ్రో ఏమన్నా మంచిగా చూద్దాం కొంచెం దగ్గర దాకా పోయి చూద్దాం లోపల ఏం వర్క్ జరుగుతుందని సో గాయస్ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం బాగా పెద్దగా అవుతుంది ఇంకా మొన్న వచ్చినప్పుడు కొంచెం చిన్నగానే కన్స్ట్రక్షన్ ఉండే ఇప్పుడు ఇంకా బాగా ఫాస్ట్గా అయిపోయింది సో కొంచెం ఈ దగ్గర దాకా పోయి కూడా చూద్దాం చూస్తున్నారు కదా లోపల మొత్తం టైల్స్ కానీ ఇంటీరియర్ మొత్తం ప్రతి ఒక్కటైతే చేస్తూ ఉన్నారు సో గాయస్ మనం అయితే ఎవరిని అడగలేదు ఒకసారి లోపలికైతే వెళ్ళి చూద్దాం జూడియో స్టూడియో అంటున్నా జూడియో సో ఒకసారి లోపల చూడొచ్చు ఎంతవరకు వచ్చిందో వర్క్ అనేది ఎప్పుడు ఓపెనింగ్ అన్న ఇది వచ్చేసి 26 అన్నది కానీ టైం పడుతుంది 8/26 3 months ఇది సెప్టెంబర్ ఇంకా 4 daysలో ఓపెనింగ్ అంటే ఓపెన్ కాదు ఇంకా వర్క్ ఉన్నాయి కానీ అన్నారు అంతే అన్న అంటే వేకెన్సీస్ కోసం లేదు అంటే మాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అయితే మన దగ్గర మంచిర్యాలకు సంబంధించినవి అన్నీ తీస్తా అన్నట్టు ఒకసారి వితౌట్ పర్మిషన్ వీడియో ఆహా ఓకే ఒకసారి లోపల చూడొచ్చు ఏ విధంగా అవుతుందో మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నది సెప్టెంబర్ 28 లోపు కంప్లీట్ అవుతుంది అన్నది కంప్లీట్ అంటే అర్థం కాదు అంటే అప్పటి వరకు అందుబాటులోకి వస్తుందా లేకపోతే ఎట్లా నెక్స్ట్ మంత్ 10 లోపు మొత్తం ఓపెనింగ్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ 10 లోపు అంటే దసరా బిఫోర్ దసరాకు ఓపెనింగ్ దసరా ముందే దసరా 11వ తారీఖు అంటే 10 తారీఖు ఓపెనింగ్ ఓకే అన్న ఇది వరంగల్లో కూడా ఉందా షోరూమ్ హైదరాబాద్ వరంగల్ ఇక్కడ నిజామాబాద్ సో మనకి ఇది మంచి మూవ్ అని చెప్పొచ్చు మన మంచిర్యాలలో జూడియో షోరూమ్ ఉండడం
ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయిందో. కింద ఒక ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్, 3 ఫ్లోర్లు అయితే ఉంది. సో ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే అడ్రస్ కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు ఆ రూట్ మ్యాప్ కూడా చూపెట్టిన. సో మనం వచ్చింది ఈ రూట్లో వచ్చినాం. ఈ రూట్ నుంచి ఇటుపక్క శ్రీరాంపూర్ ఉంటుంది. శ్రీరాంపూర్ సిసి నస్పూర్కి మధ్యలో అయితే జూడియో షోరూమ్ ఉంది. సో ఒకసారి చూడండి షోరూమ్. సో ఇది గాయ్స్ బ్లాగ్ అనేది. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పినానైతే అనుకుంటున్నాను. సో ఉంటాం మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.